సిస్టర్స్, ఎలా ఉన్నారు? నేను మీ సిరి కిచెన్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనము కొబ్బరి రైస్ తయారు చేసుకుందాము. తయారు కావాల్సినవి మొట్టమొదటి కొబ్బరికాయలు కనుక కొబ్బరికాయని సిద్ధం చేసుకుందాం. కొబ్బరి ముక్కలు రెడీ చేసుకున్నామండి. కొబ్బరి రైస్కి వీటిని మిక్సీ చేసుకుని ఆ పాలని తీసుకోవాలండి. ఇలా కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని కొబ్బరి పాలు తీసుకోవాలి. చూసారు కదండి, కొబ్బరి పాలు రెడీ చేసుకున్నాను కొబ్బరి అన్నానికి. ఇప్పుడు కూర ఉంది కదండి, ఇది పడేయకుండా చక్క బెల్లం పాకం పెట్టి మరి కొబ్బరి నౌజులు చేసుకోవచ్చండి. చాలా ఆరోగ్యం కూడా. పడేతం ఎందుకండి వేస్ట్, కొబ్బరి నౌజు చేసుకుని సూపర్గా ఉంటుంది. కొబ్బరి అన్నానికి కావలసిన పదార్థాలు చూసుకుందాము. మసాలా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు ప్రాసెస్ మొదలెడదాము. నూనె కాగిపోయింది కదా, మరి ముందు మసాలాలు వేసుకుందాము. ముందుగా మసాలాలు వేసుకుందాము. ఇప్పుడు నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా మనము వేసుకుందామండి. మేము మధ్య తరగతి వాళ్ళండి, ఉన్న దాంట్లోనే తృప్తిగా వండుకుని తింటామండి. మధ్య తరగతి ఇంట్లో ఉన్న దాంట్లోనే తృప్తి పడటం, ఉన్న దాంట్లోనే తినడము ఎంతో సంతోషం. కుటుంబంతో తినడము ఇంకా ఎంతో సంతోషం అండి. అల్లం వెల్లిగడ్డ కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా వేగాలండి. వేగిన తర్వాత కొబ్బరి పాలు. ముఖ్యంగా ఏంటంటే కిలోకి 2 కాయలు తీసుకోండి. నేను 1.5 కిలో బియ్యం వేసాను కనుక నేను 3 కాయలు తీసుకున్నాను. కిలోకి 2 కాయలు తీసుకుంటే 1కి 2 కదండి, లెక్క చూసుకోండి. పాలు ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మిక్స్ చేసి పాలు తీసుకోండి. సరిపడా పాలు తీసుకోండి. 1కి 2, అలాగే కిలోకి 2 కాయలు చొప్పున తీసుకోండి. చూసారు కదండి, బాగా వేగుకొని ఇప్పుడు కొబ్బరి పాలు పోసుకుందాము. ఇదిగో ఈ చెంబుతో నేను కొలుసుకున్నానండి. ఈ చెంబుతో 3 చెంబుల పాలు పోసుకోవాలండి. ఎందుకంటే 1.5 కిలో బియ్యం వేసుకున్నాను కనుక నాకు లెక్క అండి. 1కి 2, అరకి 1 కనుక ఇదిగో చూసారా, 1 పోసానండి. ఇది రెండోది. ఇప్పుడు మూడోది కూడా పోసుకుని పాలు బాగా మరిగిన తర్వాత కడిగి పెట్టిన బియ్యము, నానబెట్టిన బియ్యాన్ని కూడా మనం వేసేసుకుంటే రైస్ రెడీ అయిపోతుంది. ఇందులో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. నేను ఉప్పు కూడా వేస్తున్నాను. పాలు మసులుకొనియండి. ఇప్పుడు రైస్ వేసుకుందాం. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు ఏ రైస్ అయినా చేసుకోవచ్చు. ఏ రైస్ అయినా కొబ్బరి రైస్ బాగుంటుందండి. రైస్ తయారవుతుందండి, కొబ్బరి రైస్. ఇదిగోండి కొబ్బరి కూర నేను బెల్లం పాకంలో వేసానండి ఉండలు చుట్టడానికి. ఇందులో కొబ్బరి రైస్లోకి మరి మటన్ అయినా సరే, నాటుకోడి అయినా సరే చాలా బాగుంటుందండి. ఇదిగోండి వేడి వేడి కొబ్బరి రైస్ రెడీ అయిపోయిందండి. దీంట్లోకి నేను మటన్ సిద్ధం చేయాలనుకుంటున్నాను. ఇది వేరొక వీడియోలో మీకు నేను చూపిస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.